అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ గారి 111వ జయంతి పండుగకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులందరికీ, చలనచిత్ర రంగ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ఆయన నన్ను పిలిచినందుకు ఆయన కుమారుడైన ఎల్వి రమేష్ గారికి, అలాగే ఆయన కూతురైన రాధ గారికి, గీతాంజలి గారికి, డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారికి, అలాగే క్రియేటివ్ మెంటర్స్ సురేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కళాభివందనాలు, కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి ఒక రకంగా చెప్పాలంటే మన చలనచిత్ర పరిశ్రమ ఆద్యుడు, అలాగే ఒక స్థాయికి, అంటే కేవలం ఇది మన వరకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క సత్తా చాటిన ఎల్వి ప్రసాద్ గారు, మా నాన్నగారు, ఏదైతే విజయ సంస్థ వారి మొదటి సినిమా షౌకారు చిత్రంలో ఆయన కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో నటించిన ఎల్వి ప్రసాద్ గారి గురించి చెప్పడం అంటే సూర్యుడిని వేలుతో చూపటమే అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక నిఘంటువు, చూసాం మనం ఇందాక ఆయన మీద, అలాగే అందరూ ఎంతోమంది ఆయన గురించి చెప్పారు. అప్పుడప్పుడు ఇలా వారి గురించి స్మరించుకుంటూ, ఏదైతే ఒక పెద్ద సంస్థానం ఉందో ఆయన ఒక వ్యవస్థ, అంటే ఆయన జీవిత ప్రస్థానం చూస్తే మరి 100 రూపాయలతో బయలుదేరి ముంబై వెళ్ళి అక్కడ డ్రీమ్ల్యాండ్ థియేటర్లో ఒక నటుడు కావాలనుకుని, మరి జిందాక చెప్పారు రమేష్ గారు, ఏవైతే ఆయన నాన్నగారిలో గమనించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఆయన అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే ముఖ్యంగా కావలసిన సత్సంకల్పం కావాలి, ఒకటి దీక్ష బోనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. ఆయన సినిమాని అనుకున్నారు ఆయన. అలాగే ఆయన ముంబై వెళ్ళడం, అక్కడే డ్రీమ్ల్యాండ్ థియేటర్లో ఆయన పనిచేయడం గేట్ కీపర్గా, అక్కడి నుంచి నెమ్మదిగా ఆలమార మొదటి మూవీ చిత్రం, ఆ తర్వాత భక్త ప్రహ్లాద తెలుగు సినిమా, తర్వాత మన కాళిదాసు సినిమాల్లో, తమిళ సినిమాల్లో నటించడం, అలా అలా ఇందాక చెప్పినట్టు మనిషి ఆయనకున్న సినిమా పట్ల ఆయనకున్న అవగాహన అంటే ఏంటంటే ఒకటేమో ప్యాషన్, రెండోదేమో పేషెన్స్, పర్సివరెన్స్. దాని తర్వాత ఏ రంగాన్ని అయితే నమ్ముకున్నారో ఆ రంగానికి 10 ఇంతలు తిరిగి ఇవ్వడం, అంటే రుణం తీర్చుకోవడం. అంటే మనం అంటాం శత్రు ఏదో రుణశేషం, అలాగే శత్రుశేషం అగ్నిశేషం ఉంచకూడదని, అలా ఏ ఇండస్ట్రీని అయితే నమ్ముకొని ఆయన ఈ స్థాయికి ఎదిగారో, ఇక్కడ సంపాదన అంటే ఆయన ఒక ముందుగా నటుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభించి, తర్వాత దర్శకుడిగా, నటుడిగా, తర్వాత దర్శకుడిగా, ఆ తర్వాత ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన అధినేతగా, అటు ప్రసాద్ ల్యాబ్ కానివ్వండి, అలాగే ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, సమాజానికి కూడా, అంటే అప్పుడప్పుడు నాన్నగారి మాటలు గుర్తొస్తాయి. కేవలం కళ కోసం కాదు, సమాజ సేవ కోసం అని. ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టితో, అంటే ఏ కళతో అయితే జనం సినిమా చూస్తారో, సర్వేంద్ర నయనం ప్రధానం అంటాం, ఆ కళ్ళు తిరిగి అటువంటి ఏదైనా మనిషికి విపత్తు కలిగితే సరి చేయడానికని ఈ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం, అలాగే సామాజిక సేవను అందించడం. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని, కేవలం సంపాదనే కాకుండా దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి కొంత సమాజానికి కూడా వాళ్ళు ఉపయోగపడేలా వాళ్ళ జీవితం ఇచ్చే ఆ సారాంశాన్ని వాళ్ళందరూ
పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మాకు ఆ కుటుంబానికి నాకు బాగా గుర్తు, మేము 1991లో ఆదిత్య తీసిన షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఆయనతో సమయం గడపడం తటస్థించింది నాకు. ఆ వయసులో కూడా ఆయన ఎంతో సరదాగా హుషారుగా, మాకే ఒక ఇన్స్పిరేషన్గా, ఆదర్శంగా ఉంటూ ఎంతో సరదాగా కలుపుకొలుతాను. అలాగే అక్కడ మెడ్రాస్లో మేము ఉంటున్న వీధిలో ఎదురుగానే ఎల్వి రమేష్ గారు ఉండడం, ఇలా మా 2 కుటుంబాలకి ఎంతో సత్సంబంధాలు ఉండేవి. ఇవాళ ఇంత పెద్ద, అంటే ఒక్క మనిషి, అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నదానికి ఒక ఎల్వి ప్రసాద్ గారు దానికి ఒక ఉదాహరణ. అందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ప్రతిసారి, అంటే తరాలు మారిన అంటాం, అంటే మారుతున్న కొద్దీ మనుషులు మన స్మృతుల్ని, గతాన్ని మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటిది ఆ యొక్క తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎల్వి రమేష్ గారు, ఆయన తర్వాత తరం వాళ్ళు అయితే మీ అందరూ కూడా ఈ ఏదైతే ఆయన కన్న కళలు, ఏవైతే ఆ కళలు ఆయన కన్నారో, ఆ కళల్ని ఇంకా ముందుకు ఇప్పుడు మారుతున్న ఈ టెక్నిక్ కానివ్వండి, దానికి అనుగుణంగా ఆధునీకరణ చేసుకుంటూ ఇలా అటు సినిమా పరిశ్రమకు, అలాగే అలా సమాజానికి కూడా వాళ్ళు అందిస్తున్న సేవలకు ఈ సభాముఖంగా వాళ్ళకు కుటుంబ సభ్యులందరూ కూడా నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.